నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీ బడ్జెట్పై వైఎస్ఆర్సీపీ వైఖరి ఏంటి? బడ్జెట్ అంతా కూడా సజావుగా సాగిందా? ఈ అంశం ఒక పక్క హాట్గా నడుస్తుంటే మరొక వైపు పోసాని మురళి మొత్తం గుట్టు విప్పేశాడట. ఆయన గోరంట్ల మాధవ్ గారు గతంలో ఇప్పి చూపించారు, నిన్న నోటీసులు ఇచ్చారట. ఇప్పుడే విప్పుతావురా స్వామి అని చెప్పి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఇప్పుడు చూపించు, అప్పుడు కాదు అని చెప్పి. అంటే సోషల్ మీడియాలో ఇంకెలా ఉంటుంది వేరే చెప్పాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా చర్చిద్దాం, ప్యానలిస్టులు కూడా ఉన్నారు కాబట్టి. ఇక వంశీ గొంతు మోగపోయిందా? ఇదొక ట్రోలింగ్. ఎందుకంటే ఏవడిగినా ఆయన నాకు తెలియదు, నేను మర్చిపోయాను, నేను చూడలేదు అంటున్నాడట. అంటే ఇదంతా అదుర్స్ సినిమా స్క్రిప్ట్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఆయన అమలు చేస్తున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకి మంచి మిత్రుడు కాబట్టి ఆ రకంగానే ఆయన మాట్లాడుతున్నారట. ఇక కోరంట్ల మాధవ్కి కౌంట్ డౌన్ మొదలైపోయింది. నోటీసులు ఇచ్చారంటే ఇంకా వాళ్ళ భాషలో ఎత్తేస్తారు అని చెప్పి. అంటే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే. అంటే వార్తలేముంది, ఇంకా అరెస్టుల పర్వం కొనసాగింది, అది ఏ బుక్ అనుకుంటారో అనుకోవచ్చు, కానీ అది క్లారిటీ వచ్చేస్తున్నది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారా? రోజు రోజుకి ఆయన చిక్కుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వ్యూహం అదేనా? ఇవన్నీ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశాలు. ఇవే ఇష్యూస్పై నేను ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్, మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే సజ్జా అజయ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. కారుమూరి రమేష్ గారు, వైసీపీ కారు మంచి గారు, మా కారుమూరి ఈయన బాగా అలవాటు. ఓకే, సారీ, కారు మంచి రమేష్ గారు, వైసీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే శాంతిప్రసాద్ గారు, సింగళూరు శాంతిప్రసాద్ గారు, సీనియర్ న్యాయవాది, జనసేన సీనియర్ నాయకులు కూడా. సార్ మీ ఇమేజ్ అది రొటేట్ చేసుకోరా మీ వీడియో? ఒక్క నిమిషం వస్తాను. ఓకే. రమేష్ గారు చెప్పండి, ఏంటి పరిస్థితి? బడ్జెట్ ఎలా ఉంది? అద్భుతంగా ఉందా? అద్భుతంగా ఎందుకు ఉండదు సార్? మీకు అద్భుతంగా ఖచ్చితంగా ఉండదు. అంకెల గారడీ తప్ప అందులో ఏమి వాళ్ళు చేసే వ్యవహారాలు ఏమి అక్కడ అందులో లేవు. వాళ్ళు సూపర్ 6 హామీలు ఎన్నికల ముందు అమలు చేస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలందరినీ మభ్యపెట్టి ఈ రోజున సూపర్ 6 హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితి వాళ్ళు. అందులో ఆల్రెడీ 3 హామీలను ఎత్తేసారు. ఇంకా ఇస్తానన్న 3 హామీల్లో కూడా కోతలు మీరు చూశారు. తల్లికి వందనంలో కోత పెట్టారు, అన్నదాత సుఖీభవ రైతులు కోత పెట్టారు. ఇక మిగతా అయితే అసలు అమలు చేసే పరిస్థితే లేదు. ఉచిత బస్సు లేదు, మహిళా శక్తి నెల 1500 రూపాయలు ఆడబిడ్డలకు ఇస్తానన్నది లేదు. వర్మ గారు మాట్లాడండి. ఇస్తానన్నది లేదు. ఇంకా మిగతా పథకాలకైతే అసలు అడ్రస్సే లేదు దాంట్లో. వీళ్ళు కేవలం అంకెల గారడీతోటి 3,22,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టామని చెప్పి చెప్పుకోవడానికి తప్ప ప్రజలకు ఇస్తానన్న హామీలు అయితే వాళ్ళు ఎక్కడా కూడా నెరవేర్చే దిశగా ఈ బడ్జెట్ అనేది లేదు. ఖచ్చితంగా ఇది రెండో బడ్జెట్. వాళ్ళు పెట్టింది మొట్టమొదట గత డిసెంబర్లో నవంబర్లోనే బడ్జెట్ పెట్టారు. ఆ బడ్జెట్లో ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటి ఇస్తామని చెప్పి 1 సిలిండర్కి మాత్రమే వాళ్ళు ఆ రోజున కేటాయింపులు చేయడం జరిగింది. ఈ రోజున కూడా దీపం పథకానికి సుమారు 1 కోటి పైగా కనెక్షన్స్ ఉంటే 4,500 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతుంది అనుకుంటే కేవలం 2,500 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో పెట్టడం జరిగింది. అలాగే తల్లికి వందనంలో కూడా క్లియర్గా వాళ్ళు 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే 15,000 రూపాయలు ఒక్కో విద్యార్థికి ఇస్తే 12,500 కోట్ల రూపాయలు అవుతాయి అనేది లెక్క. కానీ వాళ్ళు కేవలం 9,500 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ దాంట్లో కూడా ఓవరాల్ గా చెప్పండి. ఒకటోటి మనం చర్చిద్దామంటే ఈ డిబేట్ సరిపోదు. ఓవరాల్ గా బడ్జెట్ నచ్చలేదు అంతేనా? క్లియర్ గా బడ్జెట్ అయితే వాళ్ళు హామీ ఇచ్చిన విధంగా అయితే ఏ ఒక్క పథకాన్ని కూడా వాళ్ళు ప్రసాద్ గారు సింపుల్ గా అనేది బడ్జెట్ ఎలా ఉంది అంటే బడ్జెట్ వాళ్ళు ఏదైతే 6 బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆశాజనకంగా లేదు. ఇందాక రమేష్ చెప్తుంది కూడా అదే. యాక్చువల్గా ఏంటంటే అందుకే దీనికన్నా ముందు ప్యానల్లో ఉన్న సభ్యులకి 99 టీవీ ప్రేక్షకులకు కూడా నమస్తే అండి. ఇక్కడ షార్ట్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంది సార్. ఆ షార్ట్ ఫాల్ని ఎలా అడ్రస్ చేస్తారన్నది తర్వాత ఇది ఫస్ట్ అవర్ టైం ఒక బడ్జెట్ అప్పులు ఎంతో చెప్పకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారు. మీరు అదొకటి గమనించండి ఆద్యంతం. రెండోది ఏంటంటే ఈ 3 లక్షల పైచిలిక బడ్జెట్లు దీని అలొకేషన్స్లో సర్టన్ పాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్పెసిఫిక్గా వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ కూడా వాళ్ళు ప్రాపర్ అలొకేషన్స్ లేవు. దగ్గర
9,407 కోట్ల ఈ తల్లికి వందనం అనుకున్న దగ్గర చూస్తే 8,271 కోట్లు ఒక పిల్లడికి ఇచ్చేది లాస్ట్ అకౌంట్స్లో జస్టిఫై ఉంది. రిమైనింగ్ దీనికి అంటే ఓవరాల్గా మనం ఒక్కొక్క పాయింట్ తీసుకుంటే 5,100 కోట్లు నేను ఓవరాల్గా చెప్తుంది అదే సార్. మేజర్ 6 పాయింట్లకి జస్టిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినంత వరకు వీళ్ళు ప్రాపర్ ఎలకేషన్స్ ఈ బడ్జెట్లో లేవు. ఈవెన్ అమరావతికి కూడా 6,000 కోట్లు ఎలకేట్ చేశారు అమరావతికి ఫ్రమ్ బడ్జెట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ లోన్స్ అవన్నీ వస్తాయి. టిడ్కో లోన్లో 11,000 ఉన్నాయి, 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ మార్కెంటైల్ బ్యాంక్ దగ్గర నుంచి వచ్చినాయి. ఇవన్నీ చూసుకుంటే అత్యంతం వీళ్ళు ప్రైమరీ మోటో టు జస్టిఫై డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ ఏపీ స్టేట్ అన్న దగ్గర ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం అన్న దగ్గర బడ్జెట్లో అప్పులు ఇంత ఉన్నాయి, అందుకని మేము ముందుకు అడుగు వేయట్లేదు అన్నది ఒక్కసారి ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. బట్ అది కాకుండా ఓన్లీ ఆడిపోసుకోవడంతోనే కాలక్షేపం జరిగింది. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు చెప్పిన వాటికి కూడా ప్రాపర్గా అలొకేషన్స్ ఇచ్చి ఎస్ మేము 6 పాయింట్లకి ఈ విధంగా కన్ఫైన్ ఉన్నాం అని తన దగ్గర ప్రతి దగ్గర షార్ట్ ఫాలే. ఈవెన్ మీరు బడ్జెట్ ఈ పెన్షన్స్ చూసుకుంటే కూడా దగ్గర మీరు అన్ని విషయాలకి చూసుకుంటే అది కూడా దగ్గర 13 లక్షల మంది పెన్షన్ డ్రాప్ ఫాల్స్ ఉన్నాయి. 32,000 కోట్ల దగ్గర టోటల్ అనుకుంటే అదే ఈ 27,518 కోట్లు మాత్రం అలొకేషన్స్ కనబడుతున్నాయి. సో మీరు ఏది చూసుకున్నా ఈ 4,000 రూపాయల అచీవ్మెంట్తో 35 రూపాయలు ఎంతో దగ్గర నుంచి పెన్షన్ స్టార్ట్ అయ్యి ఇవాళ 4,000 రూపీస్ అచీవ్ అయింది. దానికి గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి మీకు దగ్గర 13 lakhs షార్ట్ ఫాల్. పర్టికులర్ ఎన్టీఆర్ గారి పేరు మీద ఉన్న ఆ పెన్షన్ స్కీమ్ కూడా ఆశాజనకంగా లేదు. ఆశాజనకం అంటే వాళ్ళ ప్రామిసెస్ ఆర్ వెరీ హై. అట్లీస్ట్ ఈ 6 అయినా సరే యాక్యురసీతో మెయింటైన్ చేసి మడం తిప్పుతున్నారా? మడం తిప్పాల్సిన అవసరం ఎవరికి లేదు వర్మ గారు. ఇక్కడ ఈరోజు ఏదైతే బడ్జెట్ ప్రకటించారో, ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఏదైతే పయ్యవాల్ కేశవ్ గారు ఏదైతే బడ్జెట్ ని ప్రవేశపెట్టారో అది ప్రజలందరూ కూడా ఆమోదిస్తారు. ఆ బడ్జెట్ విషయాలు అందరూ సంతోషంగా ఉంటారు. ఈ రోజు ఆ బడ్జెట్ నచ్చంది ఎవరికంటే ప్రసాద్ గారు లాంటి అనలిస్టులకు, లేకుంటే వైసీపీ నాయకులకు తప్ప కామన్ పీపుల్ కి సార్ ఇప్పుడు బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెట్టారు. ప్రజలకి ఆ పథకాలు అందే టయానికి అసలు రిజల్ట్ ఆ రోజు తెలుస్తుంది సార్. ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉన్నారో లేరా అనేది ఆ రోజు ఆటోమేటిక్ అందరికి అర్థమైపోతుంది. దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంటారు బడ్జెట్ లో ఏం లేదు, లేకుంటే ఆ బుల్లెట్ పాయింట్స్ అయితే 6 పాయింట్స్ ఉన్నాయో అవి కూడా చేసే పరిస్థితులు అన్ని చేస్తాం. ఇప్పుడు ప్రజలు కదా దానికి ఫైనల్ గా మీరు బడ్జెట్ కేటాయించారంటే బడ్జెట్ లో ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలకి అమౌంట్ రాకపోతే మీరు ఇద్దరికి ఇవ్వకపోతే అది తప్పు. అందరికి ఇస్తామని చెప్తున్నారు. ఓకే, సో ఇబ్బంది ఏం లేదు. 100% బడ్జెట్ చూడాలి. కాలేజీ గారు షార్ట్ ఫాల్ 5,100 కోట్లు మీకు కనబడుతుంది అక్కడ నెట్ అజయ్ గారు పెన్షన్ కానీ అలాగే దగ్గర 2,718 కోట్లు ఒక పిల్లడికి ఇచ్చే దగ్గరే షార్ట్ ఫాల్ కనబడుతుంది మీకు. 23 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అనేది మా ప్రభుత్వ హయాంలోనే లెక్క. 83 లక్షలు ఇంటూ 15,000 వేసుకుంటే ఎంత అవుతుందో మీరు ఒకసారి లెక్క కట్టి. సరేలేండి, కాదండి ఇప్పుడు దేవన్నే అంటే రమేష్ గారు ఏం లేదు, దేవన్నే దాన్ని మనం స్కూటినీ చేసే పరిస్థితి లేదు. కలిసి ఓ నెల రోజన్నా టైం ఇచ్చి అవ్వకపోతే అప్పుడు కాదు గారు ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, రెగ్యులర్ బడ్జెట్, తర్వాత ఇది ఫైనల్ అకాడమిక్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ కదా. బడ్జెట్ లో ఎలొకేషన్ అనేది లేకపోతే రేపొద్దున ఆ డబ్బులు ఎలా ఖర్చు పెడతారు? A1 గురించి కాదు, బడ్జెట్ లో ఎలొకేషన్ చూపించాలి కదండి. సరే మీకే అది మంచిది కదా, మీరు కోరుకుంటుంది అదే కదా. వీళ్ళు ఏవి ఆ 6 సూపర్ 6 సక్సెస్ అవ్వకూడదనే కదా మీరు ఆలోచించేది. వీళ్ళు ఇస్తామన్న హామీని నెరవేర్చాలి కదా. ఓకే, ఇప్పుడు ప్రామిస్ చేశారు, ఆ ప్రామిస్ మాట్లాడమండి. యుద్ధం ప్రకటించాల్సిందే, మేము నెరవేర్చకపోతే యుద్ధం ప్రకటించాల్సింది అంతే కదా మా మీద. అదే అంటున్నాను, మీకు అవకాశం వచ్చింది. రమేష్ గారు వెయిట్ చేయండి. శాంతి ప్రసాద్ గారు. వర్మ గారు నమస్తే. మీకు ప్యానల్ ఉన్న పెద్దలు సోదరులు సార్ ఏంటి ఒక్కొక్కరు సైడ్ అవుతున్నట్టున్నారు, ఒక్కొక్కరు లోపలికి వెళ్ళిపోతున్నట్టున్నారు. పోసాని కృష్ణమురళి గారు నిన్నేమో గోరంట్ల గారికి ఆయనకి కూడా నోటీసులు ఇచ్చారట. మొన్న వంశీ గారు, మీరు గతంలో ఎవరెవరి గురించి అయితే ప్రస్తావించారో నా డిబేట్లో అవనియండి, 1-to-1లో అవనియండి, మీరు ఏదో చిలక జోస్యం చెప్పినట్టు ముందే చెప్పినట్టున్నారు. ఇదిగో వీళ్ళు 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 అని ఆ సీరియల్లే వస్తున్నది. ఏంటి ముందే ఏమన్నా లీకులు అయింది నీ లాయర్ గారికి? మా ప్రసాద్ చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకెందుకు ఆశ్చర్యం? మీ అందరికన్నా ముందు నేను వీళ్ళ సంగతి చెప్పుకొని వచ్చినాను. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించగా ఎవడికైనా తప్పదన్న పాట ఉంది కదా. ఫస్ట్ టైం అని మీ నోట పాట వింటున్నాం, ఇప్పటి వరకు మాట విన్నాం. ఆయనకే తప్పలేదు కదా ప్రభుత్వంలో. ఓకే, ఒక నిమిషం రమేష్, ఎవరు డిస్టర్బ్ చేయకండి. మీరు మాట్లాడేప్పుడు ఏంటి అర్థం కాదు ఎవరికి, టైం వేస్ట్.
డిస్టర్బ్ చేయట్లేదని జోష్యం చెప్తున్నా. అంటే ఇందాక నేను మీ జోక్ నేను కాదన్న కానీ జోష్యం అంటే మా ప్రసాద్ చేసేది కేఎస్ ప్రసాద్. మళ్ళీ ఆయన మీద పడ్డారా? వైనాట్ 175 అన్నప్పుడు జగన్ రెడ్డి 140 జేబులో పెట్టుకొని స్టార్ట్ అవుతున్నాడు, పైదంతా బోనస్, జనాల 140. సర్లే అయిపోయింది. కరెక్ట్, పర్ఫెక్ట్ జోష్యం. దీన్ని జోష్యం అంటారు, నేను చెప్పేదాన్ని జోష్యం అనరు. దాన్ని కాలజ్ఞానం అంటారు. మా సోదరుడు ప్రసాద్కి నేను బిరుదిస్తున్నా. తీసేశాడు 140, జగన్ రెడ్డి జేబులో పెట్టేశాడు, 11 ఇచ్చారు ప్రజలు. మా సోదరుడు మాట ఆయన డిబేట్లు. కాబట్టి ఇక్కడ జోస్యాలు చెప్పడం కాదండి, చిలక జోస్యాలు అంతకన్నా కాదు. వెధవ పనులు చేసిన వాళ్ళ వెధవాయత్వానికి ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అవి చట్టపరంగా ఉంటాయి, చట్టబద్ధంగా ఉంటాయి, చట్టంలోనే ఉంటాయి. ఇది మేము మొదటి నుంచి చెప్తున్నాము, అదే తీరుగా వెళ్తున్నాము. ఎవరికి వాళ్ళకి ఈవెన్ యాంటిసిపేటర్స్ బెయిల్ తెచ్చుకోవడానికి కూడా అవకాశాలు ఇస్తున్నాం. గత ప్రభుత్వం లాగా గోడలు దూకెళ్ళిపోయి లేపుకొచ్చేసి తీసుకొచ్చేసి చేయటము, విరగకుట్లు కొడటము, హత్యాయత్నాలు చేయటం లాంటివి చేసి గుండెల మీద కూర్చొని చేయటం లాంటివి మేము ఎక్కడ చేయట్లా. మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది కనపడుతుంది. వీఆర్ గివింగ్ ఎ లాంగ్ రోప్ టు హ్యాంగ్ దెమ్సెల్వ్స్. కానీ వాళ్ళు స్పందించకపోతే అది వాళ్ళ కర్మ. మేము చట్టబద్ధమైన పాలన చేస్తున్నాం. మాకు 124 ప్రజలు ఎందుకు ఇచ్చారు? పగా ప్రతీకారాలు కాదు. పగా ప్రతీకారాలు తీసుకున్న 151 వాడికి 11 ఇచ్చాము, మీరు 124 ఇచ్చాము. పగా ప్రతీకారాల ముందు మా అభివృద్ధి, మా యొక్క పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు చూడమని మాకు అధికారం ఇచ్చారు. ఆ యొక్క సందేశాన్ని, ఆ యొక్క అర్థాన్ని సక్రమంగా అర్థం చేసుకున్నాం. కాబట్టి ముందు విధ్వంసైన రాష్ట్రాన్ని గాడిలో పెడతానికి మా మొదటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈలో పనిగా మేమేదో వేరే పనులు చేసుకుంటూ అభివృద్ధికి తీసుకెళ్తూ విధ్వంసంలో జరిగిన శకలాలను లెక్కేసుకుంటూ మళ్ళీ పునర్నిర్మాణం దిశగా ఉంటే వీళ్ళు ఎకసక్కంగా మమ్మల్ని పడటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇచ్చిన ప్రతి వాడికి గిఫ్ట్లు ఇస్తున్నాం అంతే. గిఫ్ట్లు మాత్రం ఇస్తూ ఉండవు. వాళ్ళ పొన్నవాళ్ళు చెప్పాడు, వీడియో చూసి జస్ట్ వస్తూ దాంట్లో కాకినాడ కోర్టు నుంచి వస్తున్నా, జస్ట్ అరగంట కింద మధ్య పట్టుకొచ్చాను. ఒక్కొక్కడి మీద 10 నుంచి 5 కేసులు పెడుతున్నారు. ఇదెక్కడ విచిత్రం, ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. సోదర, మా గిఫ్ట్లు ఎప్పుడు అట్లానే ఉంటాయి, చాలా మర్యాదగా ఉంటాయి, గౌరవంగా ఉంటాయి, మీ యొక్క స్థాయికి తగ్గట్లుగా ఉంటాయి. మిమ్మల్ని మర్యాద చేయటంలో మేము ఏమాత్రం కూడా మిమ్మల్ని అగౌరవపడతాం. చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇక మీ వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మీకు చాలా అవకాశాలు ఇస్తున్నాం. హైకోర్టుకి వెళ్ళమంటున్నాం, సుప్రీంకోర్టుకి అంటే శాంతి ప్రసాద్ ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఆయన నేను ఇక రాజకీయాల కోసం మాట్లాడను, ఇంకా వదిలేయండి, నేను ఎవరి జోలికి వెళ్ళను అని చెప్పి ఎప్పుడో సైలెంట్ అయిపోయారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆయన ఈ రోజు అరెస్ట్ చేశారు. ఆయనకి ఆరోగ్యం బాగాలేదట. మీరు ఎట్లా అంటారు? ఒక వ్యక్తి యొక్క ఇంట్లో రాజకీయాలకు సంబంధించిన మహిళలని ఎంత నీచంగా మాట్లాడాడు, సన్నాసాడు. ఎంత నీచంగా మాట్లాడాడు, ఆడపిల్లలను కూడా చూడకుండా సన్నాసాడు. ఆడు నిజంగా సానియాడు. వాడు మాట్లాడే మాట అన్నం తినేవాడు, నోటు అన్నం తినేవాడు ఎవడన్నా సమర్థిస్తాడా? వేద్దవా అను ప్రసాద్, అను ఒక్కటి మటుకు చెప్తున్నాం ప్రసాద్ గారు, ఇటువంటి వెధవల మటుకు వదిలేదు. మా పద్ధతి వేరుగా ఉంటుంది, మా గౌరవాలు వేరుగా ఉంటాయి. మా గౌరవాలు పుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి, ఎవడైతే తప్పులు చేశారో వాళ్ళందరూ. కానీ మేము చాలా గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా, చట్టబద్ధంగా చట్టంలో చేస్తాము. మీరు కోర్టులోకి వెళ్ళి పోరాడుకోండి. కాదండి, ఇప్పుడు ఆయన అలాగన్నారని మీరు అంటున్నారు. అంబటి రాంబాబు గారు నిన్న ఒక బయట చూపిస్తున్నారు, ఆయన ఏం మాట్లాడతారు? ముందు పోసాని ఏం మాట్లాడారు ఆ బయట ప్లే చేయండి అమ్మా. ఎందుకు సార్ ఆ దరిద్రం మళ్ళీ? దీనికి ఆయన అంబటి గారు దానికి కౌంటర్ ఇచ్చారు, అందుకని చూపించాల్సి వస్తుంది, లేకపోతే ఇలాంటివి చూపించడం నాకు చాలా ఇబ్బంది. సాగుతుంది ఉంది, జోగి రాసుకుంటే పూర్తి రాలుతని. ఇప్పుడు ఈ ఇతర గురించి అతను చెప్పడం పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు. సరే చూద్దాం ఒక్క నిమిషం. ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల, నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు, నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్
నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం దీంతో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. ఆయన మాట్లాడేది అంబటి రాంబాబు గారు బయట ప్లే చేయండి. ఏ పట్టుకున్నా అనరాని మాటలు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఉండి అనరాని మాటలు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దూషించినటువంటి సందర్భాలు లేవు. ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాలగొట్టని కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. సమటల్లారా దద్దమ్మల్లారా ఏరా వైసీపీ గుండగల్లారా వంట చేతి వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. రాజకీయాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే ఎవరిని లోపల పెట్టుకోకుండా ఉండాలి చెప్పండి. ఇవాళ అందరినీ లోపల పెట్టవలసిన అవసరం ఉంది కదా. అది కూడా సంవత్సరం క్రితం చేసిన అనుచిత వ్యాఖ్యలను వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో రాష్ట్రంలో ఒక మూలన ఒక కంప్లైంట్ ఇచ్చి పోలీసులు తమ చేతిలో ఉన్నారు కాబట్టి అది రిజిస్టర్ చేసి పోలీసులను పంపించి అరెస్ట్ చేయటం అనేది ధర్మమేనా? రైట్, ఇది శాంతిప్రసాద్ గారు. తిడితే ఎవరి మీదన్నా కేసులు పెట్టాలి కదా, ఎవరినన్నా అరెస్టులు చేస్తారు కదా, దీనికి ఏమైనా ప్రయారిటీలు ఉంటాయా అని. ప్రయారిటీలు ఉంటాయి. వెధవల ముందు తీసుకెళ్లి పక్కన కూర్చోబెడతాం. ఆ ప్రయారిటీలు ఉంటాయి. అందులో ఎక్కడ మొహమాటాలు లేవు. చట్టం చదివాడిగా జీత అలాగా ప్రాక్టీస్ అని ప్లేయర్ కదా, తెలీదా ఆ మాత్రం చట్టాలు ఎట్లా ఉంటాయో? ఒకటే మటుకు చెప్తున్నాం సార్, మొదటే చెప్పాం, మీరు సక్రమంగా ఉంటే మంచిది, మీ వైపు మేము దృష్టి పెట్టాం. కానీ మేమేదో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ని మేము నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళ యొక్క ఆశీర్వాదం మళ్ళా పునఃపొందడం కోసం మేము ప్రయత్నం చేస్తుంటే, మేమేదో చేతగాని వాళ్ళం అన్నట్టుగా మీరు పుల్లలు పెట్టి పొడుస్తూ ఎదవెదవ డైలాగులు వేస్తూ ఉంటే ఖచ్చితంగా మేము ఇంకా చూడాల్సింది. చూస్తాం కూడా, మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం, మీకు ఇవ్వాల్సిన మర్యాద ఇస్తాం. తర్వాత ఆ పుచ్చుకున్న తర్వాత మీరు చేయాల్సిన పనులు, చట్టపరమైన పనులు మీరు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. చట్టం ఏం చెప్తే మేము అది ఫాలో అవుతాం. ఈరోజు ఇద్దరి మీద పెట్టిన సెక్షన్లు సస్టైన్ కావాలి. ఇవాళ మీ ఛానల్లోనే ఒక పెద్ద ప్లేయర్, ఈ భారతదేశంలో ఎప్పుడు చూడని ఒక మేధావి ప్లేయర్ తీసుకొచ్చి కూర్చోబెట్టి డిబేట్ నడిపారు కదా మీరు. మరి జడ్జి గారు ఏం చేశారు అక్కడ? ఆ మేధావిని వెళ్ళి మరి అక్కడ జడ్జి గారి ముందు ఆర్గ్యుమెంట్ చెప్పనపోయారా? ఈ మీ ఛానల్కి వచ్చి దిక్కుమాలి మా ముందు ఏదో ఆర్గ్యుమెంట్ చెప్తాడు ఎందుకు? జడ్జి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు కానీ మీ యొక్క న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కానీ, లేదా పోలీసులు కానీ, పోలీసు వ్యవస్థలో ఉన్న వాళ్ళు కానీ ఎవరికి చట్టాల గురించి తెలియవు, మీరు ఏమాత్రం అవగాహన లేదు, ఇటువంటి కేసులు అరెస్టులు చేయకూడదు, అరెస్టులు చేసి తీసుకొచ్చినా మీరు రిమాండ్ ఇవ్వకూడదు, ఇదిగో ఫలానా చట్టం ఉంది, ఇదిగో ఫలానా సుప్రీంకోర్టు తీర్పు ఉంది చెప్పచ్చుగా. పోయి కోర్టులోకి వెళ్ళి సో ఇంకా అరెస్టుల పర్వం మొదలైనట్టేనా? పర్వం మొదలైందని చెప్పలా. ఎవడైతే తాటి మట్టతో గీసుకుంటాడో వాడికల్లా వాతపడుతుంది. ఓకే, రైట్. ప్రసాద్ గారు, ఇంతకన్నా ఎక్కువ చెప్పాలి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇప్పుడు ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు బయట వినిపిస్తారు, వీళ్ళేమో వాళ్ళు బయట వినిపిస్తారు. ఎవరు ఏమి వినిపించినా సరే నాకన్నా మా శాంతిప్రసాద్ గారికి బాగా తెలుసు. ఎందుకంటే కనీసం గవర్నమెంట్లో కూడా లేరు వాళ్ళు. అప్పుడు తెలుగుదేశం లోకేష్ గారు మా శాంతిప్రసాద్ గారి మీద పెట్టిన కేసు ఇప్పటికి కూడా ఉంది. ఆయన అడ్వకేట్ గారు ఎవరో కూడా నాకు కూడా తెలుసు, మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఆయన. నేను చెప్తున్నాను, అందుకే చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఒక రాజకీయ నాయకుడు డిసైడ్ అయ్యి ఏదైనా అయ్యా నాకు అడ్వకేట్ ఎవరు లేరు, నాకు అడ్వకేట్ నేనే ఉంటాను. అదే సార్, మీకు అడ్వకేట్ ఉన్నారో లేదో మీరు ఆయనతో కేసు కొట్టించుకోవచ్చు, అది కూడా మీరు కాకుండా చట్టాన్ని ఎదుర్కొంటాడు ఆయన. అంటే ఇక్కడ ఎవరైనా చట్టం ముందు ఎవరైనా, ఇందాక ఆయన చెప్పారు చూడండి, ఎవరైనా అడ్వకేట్ తీసిమార్కాన్ని కబుర్లు చెప్పడం కాదు. వాస్తవానికి గౌరవ మేజిస్ట్రేట్ గారు కన్విన్స్ అయిన తర్వాత మీరు నేను ఎవరు అతీతం కాదు దానికి. ఈ కేసులకు సంబంధించిన విషయంలో ఏమంటే పొలిటికల్ ఏరాలో ఇందాక ఆయన అన్నట్టు నోరు మంచిగా ఉంటేనే అన్నీ కరెక్ట్గా ఉంటాయి సార్. లేదంటే ఎప్పటికైనా సరే మన రామ్ గోపాల్ వర్మ వచ్చండి, ఎప్పుడో ఆడవడకో ఎప్పుడో మనోభావాలు గాయమని ఇప్పుడు కేసు పెట్టారు. ఇది కూడా అంతే, పాతవి ఏదైనా సరే పొలిటికల్ అవేర్నెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మనం సంయమనం పాటించడం, విచక్షణ కోల్పోకుండా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. అందులో పోసాని కృష్ణమురళి ఆ ప్రెస్ క్లబ్లో మాట్లాడింది అయితే అబ్సల్యూట్లీ బ్రూటల్. అది అలాంటివి ఆడపిల్లల విషయంలో, అందులో చిన్నపిల్లల విషయంలో అసలు మాట్లాడకూడదు. అది ఎవరైనా అవనండి, మీ వ్యక్తిగతంగా ఉంటాయి దాన్ని ఆ విధంగా మాట్లాడడం ఆక్షేపణీయం. కానీ ఓవరాల్గా ఈ టైంలో దాని మీద ఆ కేసులు వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్ళినది ఒకటే ఇదిగా తప్ప
ఆ టైంలోనే ఇంటెన్షనల్గా కేసు కనుక ఎవరైనా పెట్టుండి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రతిస్పందిస్తే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అప్పుడు ఎవరు కేసులు తీసుకోలేదు కదా వాళ్ళు చెప్పేది. సార్ తీసుకోవడం అది కాదు, మీరు జీరో ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వచ్చు, దానికి ప్రొసీజర్ ఉంది, అది వేరే సంగతి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అది ఇవాళ దీనికి ముడిపెట్టి మాట్లాడితే కన్నా ఆయన మీద చెప్పింది ఏంటంటే క్లియర్గా మీరు ఒకటి గమనించండి, నంది అవార్డుల విషయంలో ఆయన మీద ఆక్షేప, ఇందాక శాంతిప్రసాద్ గారు చెప్పిన దాంట్లో కేసు అయితే నేను 2 చేతులు దండం పెట్టి శభాష్ మంచి పని చేశారంటాం. కానీ ఇక్కడ ఆయన ఎఫ్ఐఆర్ కనుక మీరు రాజ్యంతో గమనించుకోగలిగితే నంది అవార్డుల విషయంలో అవహేళన, అసమానతల విషయం గురుగారు ఒకేసారి నేను కంక్లూడ్ చేస్తాను. సో మీరు నంది అవార్డుల విషయంలో ఆయనకి జరిగిన పొరపచ్చల మీద ఆయనకి మాట్లాడింది తప్పని వాళ్ళ కేసు కట్టబడింది. కానీ దీనికన్నా ముందు బాలకృష్ణ గారు భారతదేశం గర్వించదగ్గ భారతరత్న అవార్డుని ఆయన కాలి దూటితో పోల్చారు. అదొకసారి గమనించుకోమనండి. అంటే అవార్డు విషయంలో దీనికి ఎంత అప్రహెన్షన్స్ ఉన్నప్పుడు ఆ విధంగా మాట్లాడిన విషయం కూడా అప్రహెన్షన్స్ తీసుకోవాలి కదా. ఆ కన్సిడరేషన్స్ అన్నది దగ్గర వాస్తవంగా చట్టంలో ఎవరికైనా ఇది అన్నది అంటే ఎస్టాబ్లిష్ అయితే ఇవాళ ఎవరికి ఆక్షేపణ ఉండదు. ఇవాళ కేటగారికల్గా పోసాని కృష్ణమురళి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మీద మాట్లాడింది తప్పు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ రమేష్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ కేసు దాని మీద కాకుండా నంది అవార్డుల మీద మాట్లాడితే అది ఏ విధంగా చర్చనీయాంశం అవుతుందో ఒకసారి చెప్పండి. ఈ నంది అవార్డుల విషయంలో ఆయన చేసిన అవమానం అన్నప్పుడు బాలకృష్ణ గారు ఈ విధంగా భారతరత్నాన్ని కాలి దూటితో పోల్చుతుంది. ఎందుకంటే మహానుభావుడు రామారావు గారికి అవార్డు విషయంలో భారతరత్న ఈ రోజు దాకా వివక్ష గురవుతుంది ఉదంతంలో ఆయన నేపథ్యంలో మాట్లాడింది. ఈ రెండు చూసుకుంటే సమానంగా ఒక విషయం వస్తుంది. అంబడి గారు ఏంటి ఈయన చూపించి ఈయన మీద కేసు పెట్టాలి కదా, ఈయన తప్పు చేశాడు కదా సార్. ఒకటి ఇవాళ మీకు ఒకటే మాట చెప్తున్నాను, ఆ టర్మ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించి మాట్లాడింది, తర్వాత కంటిన్యూస్గా డిబేట్లో కానీ ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి చేరికి రెస్పెక్ట్ అనేది అందరూ చూసిన విషయమే. కానీ దాని మీద ఎవరి మీదైనా కేసులు పడ్డాయి ఒకసారి చూసుకోండి, అది కంపారిజన్ వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం చేయగలిపినంత తాకులు కట్టుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అదే పని చేసుకుంటూ వచ్చారు అనుకోండి, ఇప్పుడు మీరు నేను అరే బాబు వాళ్ళ దగ్గర పెట్టకపోతే చీఫ్ మినిస్టర్ చేరికి రెస్పెక్ట్ అవ్వకపోతే ఎవరికైనా నెత్తి వాచిపోతుందని చెప్పడం చాలా సులువు అవుతుంది. కానీ అక్కడ జరగనప్పుడు, జరుగుతూనే ఉన్నప్పుడు, ఇప్పుడు జరుగుతూనే కంటిన్యూషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు, ఉదాహరణకి జోగి రమేష్ ఇంటి మీద అటాక్ చేశాడు, ఏం లాభటే. నెక్స్ట్ ఇంకొరెవరంటే పేరు నాని గారు, అలా ఉదాహరణకి కొడాలి నాని గారు, లేకపోతే వంశీ గారు ఈ పర్టికులర్ కంటెస్ట్లో ఇలా మాడారంటే, వంశీ గారి విషయం ఇన్ని కేసులు ఇన్ని బాధలు ఉన్నాయి కదా, ఆయన ఈసారి అయితే వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడి ఓడిపోయిన ఎమ్మెల్యే. ఇంతకన్నా ముందంతా ఆయన తెలుగుదేశం పరంగానే గెలిచాడు కదా సార్, చేసి చెత్తాచెదారం అంతా ఆలయంలో చేసినట్టే కదా. నిజంగా హ్యాండ్ ఇన్ గ్లోవ్స్ అంటే నీ దగ్గర లేనప్పుడు నిజంగా ఇవి డిబేట్ అవుతున్నాయి. వంశీ గారు ఆ రోజు నిజంగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చంద్రబాబు నాయుడు గారికి మనోభావాలకు గాయమై ఇలా మాట్లాడి ఉండి ఆ రోజే ఆయన కనుక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈ ప్రభుత్వంలో తీసుకోలేదు, ఆ పాత కేసు రిట్రీవ్ చేసి ఎస్ ఎవరి కోసం అన్నది వెళ్తే బాగానే ఉంటుంది. ఇక్కడ వంశీ గారి విషయంలో 44 మందిని ఎఫ్ఐఆర్లు గట్టి లోపటేసి బయటికి తీసుకొచ్చి ఏదో తిప్పలబడిన ఆ కేసులకి ఇవాళ ఈయన 71, 78 ఏమో ఆయన ఎవరు నందిగాం సురేష్, ఇంకోళ్ళు ఎవరు 93 నెంబర్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓకే, మొన్న మిర్చియాడి విషయం మనం ఇక్కడ ఇదే డిబేట్లో ఇక్కడే వేదికగానే మాట్లాడుకున్నాం. పేరు నాని ఆ రోజు వెళ్ళలేదు, పేరు నాని పేరు పెడితే ఆ రోజు మన అరుణమ్మ అయితే చెప్పింది, సమర్థించింది, ఎవరో పేరు నాని వేరేవాడు పేరు అవ్వచ్చు, ఇది కాదు కదా కాన్సెప్ట్. ఓకే రమేష్ గారు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనోడు ప్రసాద్ చెప్పండి. చెప్పిన దాంట్లో ఒకమే చెప్పి ఆపేశాడు, జరిగేది జరగబోయేది జరుగుతున్నది అనే మాట. ఎస్, ఇప్పుడు యూట్యూబ్లో కానీ వీటిలో నేరాలకు సంబంధించిన విషయాలు అవి కంటిన్యూస్ అఫెన్స్ అంటారు సార్. మీకు మేమేం చెప్పాం, మీరు మర్యాదగా ఉండండి, వాటిని తొలగించుకోండి అని చెప్పాం. బాధ్యత మీది, తొలగించుకోకపోతే అది ఉన్నన్నాళ్ళు దట్ ఇస్ కాల్డ్ కంటిన్యూయింగ్ అఫెన్స్. 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళ తర్వాత అయినా సరే కంటిన్యూయింగ్ అఫెన్స్ అది ఉంటుంది. దాన్ని ఆ టైంకి మళ్ళీ ఎవరైనా చూస్తే వాడి మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు కేసు వేయచ్చు. మీకు చేయాల్సి అనుకుంటే, జాగ్రత్త పడాలనుకుంటే మీరు చేసిన వెదపాలన్నీ ఆ యూట్యూబ్లో సోషల్ మీడియా తీసేసుకోండి గౌరవంగా. మేము అదే చెప్పాం, సోషల్ మీడియాని కాలుష్యాన్ని నుంచి తొలగిస్తామన్నాం, తొలగించాం, 90% తొలగించాం, ఇంకా ఈ 10% మిగిలింది. అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ కర్మ అది. ఓకే రమేష్ గారు. వర్మ గారు, ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతూ అదే పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన మాటల మీద ఎవరం కూడా సమర్థించాం, తప్పే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కూతుర్ల గురించి మాట్లాడటం కానీ, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడటం కానీ ఆయన మాట్లాడే ముందు ఇంకో విషయం కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ చెంచాలను పెట్టి నా భార్య ఎవరితోనో ఇదన్నట్టుగా మాట్లాడించారు మీరు అని చెప్పి క్లియర్గా ఆయన మాట్లాడటం జరిగింది. అలా మాట్లాడిన తరువాత మాత్రమే ఆయన మాట్లాడటం జరిగింది తప్ప ఎంతసేపు కూడా రమేష్ గారు అక్కడ విజ్ఞత ఉంటుంది కదా, అలా కదా అదే చెప్తున్నా. అది మాట్లాడటం చాలా తప్పు. వైసీపీ వాళ్ళు పెట్టారు, ఎవరు తెలుసు. అతను మాట్లాడటం కరెక్ట్ అనేది మాత్రం నేను చెప్పట్లేదు. ఆయన మాట్లాడటం తప్పు, నేను కరెక్ట్ అని చెప్పట్లా.
కానీ ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా జరుగుతున్నది ఏంటంటే ఎంతసేపు కూడా మాట్లాడిన వ్యక్తి మాత్రమే తప్పు చేశాడు ఆ ముందు మాట్లాడే వాళ్ళ మీద ఎక్కడా కూడా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. అలాగే ఇప్పుడు ఇంకో విషయం శాంతి ప్రసాద్ గారు చెప్పు గురించి మాట్లాడతారు మీరు. నేను చెప్తున్నా శాంతి ప్రసాద్ గారు సరే ఒక నిమిషం ఆయన మాట్లాడండి, మీకు ఇస్తాను కదా శాంతి ప్రసాద్ గారు. క్రాస్ టాక్ చేస్తే ఎవరికి అర్థం కాదు. మంచి మాట మాట్లాడినప్పుడు అప్రిషియేట్ చేయాలా? చేత్రి గారు మీకు ఇచ్చినప్పుడు చేత్రి గారు రాసుకోండి. మీరు రాసుకోండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు కదా, నేను కామ్గా ఉన్నా. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఇప్పుడు అంతకు ముందు మాట్లాడిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలంటే ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నారు కదా, మేము ఎవరు దానికి ఏం కాదంటలేదు కదా. ఈ రోజున కుట్రపూరితంగా మీరు అరెస్ట్ చేసిన కేసు ఏంటంటే పోసాని కృష్ణమురళి గారిని నంది అవార్డుల విషయంలో కులపరంగా మాట్లాడారు అని చెప్పి ఆ కేసు పెట్టి దాంట్లో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. తిట్టిన విషయాల్లో కానీ వాటిలో కానీ మీరేం అరెస్టులు చేయాల. అలాగే వల్లభనేని వంశీ గారి విషయంలో కూడా ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా ఆయన అరెస్ట్ కాకపోతే సత్యవర్ధన్ చేత మీరు రాంగ్ కేసు మళ్ళీ పెట్టించి దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఎక్కడైనా సరే ఈ తిట్టిన విధానాల్లో కేసులు పెట్టి మీరు అరెస్టులు చేస్తున్నది ఏముంది? ఎక్కడ లేదు కదా. రమేష్ గారు నెక్స్ట్ ఎవరు ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారికి ఇచ్చారు కదా, అప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారేమో చూడాలి. ఆ నెక్స్ట్ ఇంకెవరనేది వాళ్ళు ఏ రాసుకుంటే వాళ్ళు ఎవరి మీద కక్షలు ఉంటే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేపడతారు. కక్ష సాధింపు చర్యలేనా? తప్పులు చేయలేదా సార్? ఇప్పుడు అదే చెప్తున్నా, తప్పు చేసిన వాటి మీద ఆ కేసులు కట్టి వీళ్ళు అరెస్టులు చేసి రిమాండ్కు పంపితే ఖచ్చితంగా మేము అందరం కూడా అది తప్పు అనే దాని మీద ఈరోజు మేము మాట్లాడటానికి సరిపోం. కానీ నేను చెప్పేది అదే, వల్లభనేని వంశీ గారి మీద ఏ కేసు పెట్టి లోపల వేశారండి? సత్యవర్ధన్ చేత మళ్ళీ దొంగ కేసు పెట్టించి లోపల వేశారు. ఈ రోజున పోసాని కృష్ణ వంశీ గారి మీద సత్యవర్ధన్ పెట్టలేదండి కేసు. సత్యవర్ధన్ ఎక్కడ పెట్టాడు? రమేష్ గారు సత్యవర్ధన్ పెట్టలే. సత్యవర్ధన్ గారు వాళ్ళ అమ్మగారు తమ్ముడు పెట్టారు. అదే వాళ్ళ అమ్మగారు వాళ్ళ తమ్ముడు గారి చేత కేసు పెట్టించి లోపల వేశారు. అలాగే పోసాని కృష్ణవంశీ గారి కృష్ణమురళి గారి మీద ఏ కేసు పెట్టారండి? క్లియర్ గా మళ్ళీ ఈ రోజున నంది అవార్డుల విషయం మీద కేసు పెట్టి లోపల వేయడం జరిగింది. అంతే తప్ప వీళ్ళు తిట్టిన విషయాల మీద కేసులు పెట్టి లోపల వేస్తే అందరం హర్షిస్తాం. ఇది తప్పు కాబట్టే వేశారని చెప్పి మేమందరం కూడా తప్పు కాబట్టి తప్పు జరిగింది కాబట్టి లోపల రిమాండ్కి పంపారని అంటాం. కానీ వీళ్ళు చేస్తున్నది కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వేరే వేరే కేసులు పెట్టి రిమాండ్లోకి పంపుతున్నారు. ఎప్పుడో 2015లో నంది అవార్డులు అవి, ఈ రోజు నంది అవార్డులు కాదు, ఈ మధ్యన ఇచ్చిన నంది అవార్డులు కాదు. వాటి మీద మాట్లాడలా. మీరు ఎఫ్ఐఆర్ చూసారో లేదో, రిమాండ్ రిపోర్ట్ చూసారో లేదో, క్లియర్ గా నంది అవార్డుల కేసు మీద కేసు పెట్టి లోపల వేయడం జరిగింది. ఓకే అజయ్ ఏంటి ఇంత కక్ష సాధింపు చర్యలు? వాళ్ళు ఏదో చేశారని చెప్పి మీరు లబోదిబ్బోమన్నారు. ఇప్పుడు మీరు కూడా అదే పని చేస్తున్నారట. అనవసరమైన కేసులన్నీ పెట్టి ఇరికిస్తున్నారు, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారట. వయసులు కూడా చూడలేదట. పోసాని కృష్ణమురళి గారికి అనారోగ్యంతో ఉన్నారు. ఆయన్ని కూడా కనీసం భోజనం వేసుకోకుండా, కనీసం ప్యాంట్ కూడా వేసుకోకుండా ఆయన బలవంతంగా తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు. ఎంత దారుణమా, ఎంత అన్యాయమా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. యాక్చువల్ గా మొన్న పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది మేధావులు బయటకు వచ్చి ఏం మాట్లాడారంటే 64 సంవత్సరాలండి ఆ పెద్ద మనిషికి, 66 బాబు, కనీసం బట్టలు కూడా వేసుకునేవ్వలేదు. ఆయన నీట్ గా తెల్ల సొక్క ఇస్త్రీ చేసిన ప్యాంట్ వేసుకుని బయటకు వచ్చాడండి. ఆయన ఏమో షార్ట్ మీద బండి మీద రాలా బయటికి, పోలీసుల బట్టలు వేయించారు, హ్యాపీగా వేసుకున్నాడు వచ్చాడు. రెండోది ఏం మాట్లాడుతున్నారంటే ఈయన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పార్టీకి కూడా రాజీనామా చేసేసాడు, నేను ఎటువంటి రాజకీయాల్లో ఉండను అని చెప్పాడు. అతను రాజకీయాల నుంచి వైదొరిగిన తర్వాత ఎందుకు అతను అరెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వర్మ గారు, ఇప్పుడు మనకి ప్రసాద్ గారు ఉన్నారు, అనలిస్ట్ గారు. కూటమి ప్రభుత్వం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని టీడీపీ కార్యకర్తను ఒక అతన్ని మర్డర్ చేసి పడేసాడు. చెప్తున్నా ఎగ్జాంపుల్ ఉన్న బాధలు లాయర్ గారు కాదు ఒక్క నిమిషం లాయర్ గారు కొద్దిగా కేసు వాదించండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నా వెనుకున్నారు, నాకేమీ కాదని చెప్పేసి నాలాంటి ఒక కార్యకర్తని మర్డర్ చేసేసి 4 నెలలు సైలెంట్ గా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని మీద యాక్షన్ తీసుకుందని ప్రసాద్ గారు అరెస్ట్ చేయడానికి వెళ్ళగానే వైసీపీలో ఉంటారు తెలుసా అండి? అయ్యో అయ్యో ఆయన రాజీనామా చేసి పార్టీ నుంచి వైద్యులకు 4 నెలలు అయిపోయిందంటే ఇంకెందుకంటే అతను అరెస్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కూడా వర్మ గారు 4 నెలల క్రితము ఈ రోజు వీళ్ళు నంది అవార్డులను ఈ రోజు మాట్లాడుతున్నారు. మొన్న పోసాని కృష్ణమురళి గారిని పిక్ చేసుకున్న వెంటనే
అరెస్ట్ చేసిన వెంటనే అరక్షణం కూడా ఆగకుండా బయటికి వచ్చి మీడియా సమావేశాలు పెట్టి ఇంట్లో కూర్చొని సెల్ఫీ వీడియోలు మాట్లాడి ఏం మాట్లాడో తెలుసా సార్? ఆయన తిడితే అరెస్ట్ చేస్తారా? ఎంతమంది తిట్టలేదు సార్? ఇందాక రమేష్ గారు కూడా ఏం మాట్లాడారంటే పాత వీడియో చూడండి, పోసాని కృష్ణమురళి గారు చెప్పారు వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు కూడా తిట్టించారు అని. తిట్టించారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు తిట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు తిట్టారని నేను ఎక్కడ అనలేదు, నేను చూపించలేదు వీడియో. మీరు 99 టీవీలో చూపించిన వీడియో మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తన చెంచాలతోటి నన్ను ఈ రకంగా తిట్టించారని చెప్పాడు, అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు వినండి. ఇప్పుడు మీరేమంటున్నారు? పోసాని కృష్ణమురళి నన్ను ఎందుకు తిట్టించాడు, నీ చిల్లర కాదని పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టించాడు అన్నాడు. పవన్ కళ్యాణ్ తిట్టాడు అని చెప్పలా, పవన్ కళ్యాణ్ తిట్టాడు. అజయ్ అజయ్ ఓకే, అది అలా మీకు వినిపించుంటది. ఆయన ఏమన్నాడంటే ఆయన కాదు తన అన్నది పవన్ కళ్యాణ్ గారు తిట్టించారు అనే ఆయన అన్నాడు. వర్మ గారు నేను ఏమంటున్నా, ఇంకొకటి ఉంది. అంబటి రాంబాబు గారు బయటలో ఏం చూపించారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసి చూపించారు. ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీశారు? ఎవరి మీద తీశారు సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పు? జగన్ నేను చెప్పుతో కొడతా అని చెప్పాడా? ఎవడైతే నన్ను ప్యాకేజ్ ఇస్తారంటున్నాడో, ఎవడైతే నేను డబ్బులు కమ్ముడు పోయి అంటున్నాడో ఆ ప్రతి నా కొడుకుని చెప్పుతో కొడతాడు. తప్పే ఉంది దాంట్లో. చేయని తప్పుని తప్పు చేశాడు తీసుకున్నాడు. ఎన్నిసార్లు మాట్లాడతారు సార్ ప్యాకేజ్ అని? వీళ్ళు ఉన్నారా వాళ్ళ ఇంట్లో ప్యాకేజీలు తీసుకున్నప్పుడు? వీళ్ళు చూసారా? లేకుంటే జగన్ ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు జగన్ ఇచ్చాడేమన్నా వాట? లేకుంటే స్టూడియోలో కూర్చున్నా ప్రసాద్ గారు కానీ రమేష్ గారు కానీ ఎవరు ఇచ్చారా వాట? ఎట్లా మాట్లాడతారు సార్ ప్యాకేజ్ అని? నేను ఎప్పుడైనా మాట్లాడను కాదండి. నేను ఈ రోజు దాకా నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా శాంతి ప్రసాద్ గారిని అడగండి, నేను ఎప్పుడు మాట్లాడలేదు. మాట్లాడుతున్నారు ఆయన గురించి సార్. ఇప్పుడు కూడా వర్మ గారు ఒక క్లారిటీ ఇవ్వండి సార్. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మేజర్ నాయకులు ఎవ్వరూ కూడా సార్ వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ లైఫ్, పర్సనల్ కుటుంబం గురించి ఏ రోజు పల్లా అన్నమాట మాట్లాడారు. ఓకే, సార్ లోకేష్ గారు చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత లోకేష్ గారు మాటలు ఒకసారి అజయ్ ఒక్క నిమిషం వెయిట్ చేయమ్మా. ఒక్క నిమిషం అండి. రావట్లేదు వాయిస్. స్పీకర్ పెట్టండి, వాయిస్ రావట్లేదు. సారాంశం చెప్పమనండి చాలు. వాయిస్ రావట్లేదండి బాబా. బూతులు వినిపించి బదులు సారాంశం చెప్పయ్యా బాబు. వాయిస్ రావట్లేదండి, స్పీకర్ పెట్టండి, లేకపోతే మీరు చెప్పండి. నో ఓకే. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంకో పెద్ద బూత్ ఉంది సార్. లండన్ ఎందుకు వెళ్ళారంటే ఏదో లోకేష్ గారు మాట్లాడింది ఇంకా చూపించలేక నేను చూపించట్లా. లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఎంతకంటే దారుణంగా ఉన్నాయి. మాట్లాడలేదు అని మీరు సజ్జా అజయ్ గారు చెప్తే కుదరదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవి కూడా చాలా ఉన్నాయి. కానీ ఎందుకంటే అవన్నీ సంస్కారం కాదు కాబట్టి బాలకృష్ణ గారు ఈ దేశ ప్రధానమంత్రి గారిని పట్టుకుని తిట్టారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టింది వైఎస్ఆర్సీపీ. అద్భుతంగా చేసుకోవాల్సిన రాజకీయాన్ని అజయ్ క్రాస్ టాక్ వద్దు. అదేంటండి అది వినిపించట్లేదండి. రమేష్ గారు చెప్పండి. బాలకృష్ణ మాట్లాడండి. సరేలేండి ఇక ఇవన్నీ ఇప్పుడు వద్దుగానే, ఎందుకంటే ఆ బూతులన్నీ విని బుల్లెడిపోయారండి. ఒక దేశ ప్రధాని పట్టుకుని బాలకృష్ణ గారు ఎంత దారుణంగా సభలో మాట్లాడారో మీటింగ్ లో. ఒక్క విషయం రమేష్ గారు, మీరు ఎన్ని మాట్లాడినా అందరూ ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు సార్, ఏం చేయగలరు మీరు? నిన్న పోసాని కృష్ణమురళి గారు నేను ఈరోజు ప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్రసాద్ గారు మీ గురించే నేను ఉదయమే చూసి నేను కొద్దిగా షాక్ అయ్యాను. సరే ఎందుకులేండి, ఇది చూపించడం మళ్ళీ మీకు ఇబ్బందిగా ఉంటుంది. పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ అరెస్ట్ కేఎస్ ప్రసాదే అని చెప్పి ట్రోల్ అవుతుంది. మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? నా మీద ఎందుకు ఉంటాయి సార్? నేను ఎవరిని ఏమన్నానని ఉంటాయి. ఏం చేయగలుగుతాను ఇప్పుడు? కేసు పెడితే నాకు మీ టాక్ ఎందుకు వస్తున్నదని ఏం రావచ్చు, ఏముంది దాంట్లో మీరేం చేయగలుగుతాం? ఇప్పుడు మీరేమైనా కంప్లైంట్ ఇస్తే నేను కాదనగలనా? అజయ్ ఏకంగా మర్డర్ చేసాడు ప్రసాద్ అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో విన్నాడు ప్రసాద్ మర్డర్ చేసాడు అక్కడి నుంచే విన్నాడు అనుకోండి. మీరు కూడా ఏమైనా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడారు? మీ ఛానల్లోనే నేను ఎక్కువ మాట్లాడాను.
ఆ శాంతి ప్రసాద్ గారి సమక్షంలోనే ఏమైంది? మీరు బూతులు అవి మాట్లాడారు. నేను ఇప్పటిదాకా బూత్ మాటలు నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు అవసరం ఏ- లేదు. ఏ- నేను ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్లో నేను ఈ రోజు దాకా నా ఏ డిబేట్లో శాంతి ప్రసాద్ గారి సాక్షిలో 100 కేసులు ఉన్నాయా మీ డిబేట్లు మీద ఏమన్నా ఎక్కడన్నా? నా మీద ఎప్పుడు లేవు సార్. ఆ. నా మీద ఇప్పటిదాకా కేసు ఏమి ఇదే లేదు. ఏంటి అజయ్, కేఎస్ ప్రసాద్ గారు కూడా త్వరలో అరెస్టు అని చెప్పి ఎందుకు ప్రచారం జరుగుతుంది ఆయన సమక్షంలో అడుగుతున్నాను. ప్రచారం ఎవరు చేస్తున్నారో మనకు తెలియదు వర్మ గారు. అంటే సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. కాదు కదండి, మీరు ఒక్క నిమిషం అజయ్ చిన్న సబ్మిషన్, అజయ్ ఒక్క నిమిషం మీరు మాట్లాడరు. మీరు నా వీడియో కింద ఎప్పుడైనా సరే నేను యూట్యూబ్లో చేసిందైనా సరే మీ దగ్గర ఏమైనా వీడియో పెట్టినా ఒకళ్ళు ఉంటారు కొంత కంటిన్యూస్ గాళ్ళు, ఈయన్ని చంపేయాలి, నీ దినం పోయినాలు ఎప్పుడు, రెండోది ఈయన అరెస్ట్ చేయాలి అని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారికి అభ్యర్థి ఉంటుంది. ఫోటోతో ట్రోల్ అయిన ఈ రోజు నేను మార్నింగ్ చూశాను. ఏం చేయగలుగుతాను నేను? మా సోషల్ మీడియా ఇందాక మా గురుగారు అన్నారు, ఎవరికి మా ఓన్ ఛానల్ లేవు సార్. ఛానల్ మా ఉంటే మేమైనా మాడిన అయితే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఇక్కడ మీ దగ్గర మాట్లాడి వెళ్తాం, మీరు ఆ బిట్ ఏం కట్ చేస్తారో తెలియదు, ఏ వెడ్డింగ్ పెడతారో తెలియదు, దాని ఉపద్రవాలని మేము భరించవలసి వస్తుంది. ఆ thumbnails తోటి మేము అయిపోతాం. మేము మాట్లాడింది ఉండదు, ఓకే, ఓకే, అజయ్ అజయ్ ఇప్పుడు చెప్పు. అందులో మాట్లాడింది వేరు, మీరు పెట్టే thumbnail వేరు. ఒకటి సార్, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారి మీద కేసు ఉంది, లేదా ఆయనే చెప్తున్నాను నా మీద ఎటువంటి కేసులు లేవు అని చెప్పేసి. సో సార్ నిజంగా తప్పు చేసిన వాళ్ళైతే చట్టపరంగా శిక్షిస్తాం. ఇప్పుడు వర్మ గారు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఒక గులాబీ పువ్వు ఇచ్చాను సార్. మేము ఒక ఎంపీ గారికి ఒక గులాబీ పువ్వు ఇస్తే 19 మందిని 14 రోజులు జైలుకి పంపించారు సార్ మమ్మల్ని. మేమేం మాట్లాడలేదు ఆయన. అమరావతి జై అమరావతి అన్న సార్ అని చేస్తే ఓన్లీ రోజ్ పువ్వు ఇచ్చాం. పువ్వు ఇవ్వడం తప్పు, మేము చేసిన తప్పు. కానీ సార్ నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేని కాదు, ఎమ్మెల్సీని కాదు, మాజీ మంత్రిని కాదు, నా మీద 24 కేసులు పెట్టారు సార్. ఎందుకు సార్ 24 కేసులు నా మీద పెట్టింది? టిల్ టుడే నా పాస్పోర్ట్ సీజన్ సార్. ఇంకా దేనికి తెలుసా సార్ నా మీద కేసులు పెట్టింది? నేను జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం పరిధి దాటి ఏ రోజు మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాను. వైఎస్ఆర్సీపీ పార్టీని పరిధి దాటి మాట్లాడేది ఎప్పుడు వైఎస్ఆర్సీపీని నేను వాళ్ళు చేసిన తప్పులు విమర్శిస్తాను. కాళాజీ గారు, తప్పని చెప్పినందుకు కేసులు పెట్టారు సార్. ఈ వేదికగా మీ ఇద్దరికి నేను చిన్న రిక్వెస్ట్ ఇస్తాను, అవతల శాంతి ప్రసాద్ గారిది మీది మీ కేసులైనా మీరు విత్డ్రా చేయించుకోండి సార్. విత్డ్రా మేము చట్టపరంగా ఇప్పుడు కూడా కోర్టులకు అటెండ్ అవుతాం సార్. విత్డ్రా చేయించుకునేదేంటి? ఎవరికి తప్పదు సార్, అది ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. విత్డ్రా చేయాలా? అజయ్ గారు కేసు పెడితే ఎవరికి తప్పదు, ఎవరైనా అంతే. అజయ్ గారు ఆగండి, నేను చెప్తాను ప్రసాద్ గారు. కేసులు మా ఇష్టారీతిగా మేము విత్డ్రా చేసుకుంటా ఉంటే చట్టాలు ప్రభుత్వం మాదే మేము ఏమైనా చేసుకుంటా ఉంటే కుదరదు. కోర్టులు ఒప్పుకోవాలి, దాని మీద సుప్రీంకోర్టు తీర్పు ఉంది. మీ ఇష్టారాజ్యంగా మీరు చేసుకుంటుంటే కుదరదు, దానికి ప్రాసిక్యూషన్ అంగీకరించినా కుదరదు. కోర్టు దానికి అంగీకరించాలి, కోర్టు అనుమతిస్తేనే కేసు విత్డ్రా అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇది రాసి పెట్టుకోండి, సుప్రీంకోర్టు తీసుకుందాం. ఓకే. ఇకపోతే ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు కార్మూర్ రమేష్ గారు చూపించారు, ఇది కొడకల్లారా చెప్పు తీసి చూపించాడు, అది ఇది అని చెప్పి. మీకు చట్టం గురించి తెలియకపోతే అవగాహన పెంచు. పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యక్తుల పేర్లు తీసి ఎక్కడ అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడాల. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ప్రతిపక్ష నేతకు సంబంధించి భార్యల గురించి మాట్లాడిన చండాలంగా మాట్లాడాల బహిరంగ సభల్లో, బహిరంగ వేదికల మీద. ఏమన్నాడు? ప్యాకేజీ స్టార్ అన్న కొడకల్లారా చెప్పు తీసుకొని కొడతాను ఇక్కడి నుంచి అన్నాడు. అన్నవాడు తగులుతుంది. అన్నవాడు నేనని వైసీపీ వాళ్ళు చెప్తారు, రండి ఇదిగో నన్ను అన్నాడు. ప్రసాద్ గారు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా వెళ్ళి మీ లీగల్ టీం అడుగు, దాని మీద కేసు వైసీపీ ఎమ్మెల్యే నా కొడక అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక చట్టమును మిగతా మీరు చట్టాలు చదువుకొని సావండ్రా బాబా, అందుకనే చెప్పేది. సరే భవిష్యత్తులో ఆ చట్టాలు చదువుతారులేండి. మీరు అందుకనే బలహీనలు అని చెప్పేది చట్టపరమైన విషయాల్లో. అందుకనే మీకు వరల్డ్ రికార్డ్ 200 మొట్టికలు పడింది హైకోర్టు, సుప్రీంకోర్టులో. కదా అక్కడికి వదిలేయండి. పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేసింది జనరల్ స్టేట్మెంట్, ఏ వ్యక్తిని ఉద్దేశించి కాదు. తనని దూషించి తనని నిరంతరం వేధించిన వ్యక్తులని పేరు కూడా పెట్టకుండా మాట్లాడిన మాట, దాన్ని నేరం కింద ఎప్పుడు తీసుకురాలేరు, మీ వల్ల కాదు. చెప్తాను. వాలంటీర్లు అంటే ఎవరో ఒక వాలంటీర్తో తీసుకొచ్చి పెట్టించారు, ఏమైంది చివరికి మీదైతే. ఇక మీరు సత్యవర్ధన్ కేసు మీరు తీసుకొస్తే సోషల్ డెకరం సార్ కాదు సార్, పబ్లిక్ డయాస్లో సోషల్ డెకరం మెయింటైన్ చేయాలి కదా మనం, అబ్యూజివ్ లాంగ్వేజ్తో కాదు కదా. ముందు అప్పుడు జగన్ రెడ్డి టైంలో చెప్పారా మీరు ఈ మాటలో? సార్ ఎవరెవరికి చెప్తే మీకు నాకు ఆర్గ్యుమెంట్ అవుతుంది. నా స్థాయి మీ స్థాయి వాళ్ళకి చెప్పేటంత ఉండం కదా. కానీ అంటుంది ఒక పబ్లిక్ ఫోరం లో అబ్యూజివ్ లాంగ్వేజ్ ఈజ్ ఇట్ అలౌడ్. ప్రోత్సహించిన ముఖ్యమంత్రి అవడం కాదండి. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న చాలా సూటిగా, జగన్మోహన్ రెడ్డికి చెప్పారు లేదా పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు కదా సార్. నేను మీకు అడుగుతుంది, పబ్లిక్ డాష్ లో పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో ఒక స్థాయి కలిగిన వ్యక్తులు ఇజ్ ఇట్ అలౌడ్ ద అబ్యూజివ్ లాంగ్వేజ్?
ఇస్ ఇట్ టాలరబుల్? వినండి, సమాజానికి ఒక నగరం ఉంది కదా. వినండి ప్రసాద్ గారు, అది మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ప్రైవేట్ కార్యక్రమంలో అది టెలికాస్ట్ అయింది తర్వాత. సార్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, అది పబ్లిక్ ఫోరంలోకి వచ్చిందా రాలేదా? మీ ఇంట్లో మాడింది 10 మందిని అడ్రస్ చేస్తుంది దగ్గర. సార్ ఆయన మీరు నేను కాదు కదా సార్, ఓ పార్టీ అధ్యక్షుడు, ఓ పార్టీ అధ్యక్షుడు స్థాయిలో ఉన్నాడు ఆయన. అందుకనే చెప్పేది మీకు లీగల్ ఎక్కువ చాలా తక్కువ అని చెప్పేది. మీరు చట్టాలు చదువుకోండి కావాలంటే. ఏం చట్టాలు సార్? ఇప్పుడు ఆయన ఇండివిజువల్ గా ఎవరు అసలు చేయలేదని చెప్తారు. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్, బట్ ద లాంగ్వేజ్ వాట్ ఈస్ అటర్డ్, ఇస్ ఇట్ రైట్ ఆన్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్? అది మీరు సమర్థిస్తారంటే సార్ 4 గోళ్ల మధ్యలో మా ఇంట్లో మా ఆఫీస్ అంటే ఏం చెప్పాలి దానికి నేను? శాంతి ప్రసాద్ గారు మీలాంటి పెద్దవాళ్ళు మాకు చెప్పాలి. అది కూడా అలాగా ఆయన మాట్లాడింది అలా కాదండి. కంటిన్యూస్ గా బొంబారింగ్ జరుగుతున్నప్పుడు ఈ లాస్ట్ పేషెంట్స్, ఈ లాస్ట్ కూల్ అనండి, యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని ఓ ప్రైవేట్ హాల్లో కూర్చొని మా కార్యకర్తలను అడ్రస్ చేస్తూ ఇలా మాట్లాడుతున్నాం అంటే ఏంటి సార్ అది? శాంతి ప్రసాద్ సార్, విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ యూ, మీరు పబ్లిక్ ఫోరం ని ఆయన అడ్రస్ చేసింది వై యు ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ రైట్? శాంతి ప్రసాద్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు భావావేశానికి గురే మాట్లాడారు. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్, బట్ ఆయన స్థాయికి మీ నాయకుల సమక్షంలో మాట్లాడడం ఎంతవరకు సమంజసం చెప్పండి. సార్ చట్టపరమైన చట్టపరిధి కాదు. ఇప్పుడు మీరు ఇందాక కూడా ఏదో అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడారు, సన్నాసి ఇవన్నీ. కానీ టాలరెన్స్ ఇస్ ఇట్ యాక్సెప్టబుల్ అనేది పాయింట్. ఇప్పుడు రమేష్ అన్నాడు కదా, ఎవరు మన పోసాని చెప్పాడని పవన్ కళ్యాణ్ గారు తిట్టించారని. అంటే ఇప్పుడు వైసీపీ నుంచి తిట్టిన వాళ్ళు, వెనోపలు చేసిన వాళ్ళందరూ జగన్ రెడ్డి చేయించాడని ఇప్పుడు టీకా తాత్పర్యమా? ఇంకేముంటుంది? ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ మారుతారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ జనసేన మారుతారా, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండివిజువల్ కెపాసిటీ మారుతారా? ఇది కదా శాంతి ప్రసాద్ గారు, మీరు ఇండివిజువల్ కెపాసిటీలో యూ హ్యావ్ రైట్ టు అబ్యూజ్ ఎనీవన్, బట్ బికాస్ యూ హ్యావ్ ఎ షేడ్ ఆఫ్ జనసేన. 140 జైలులో పెట్టుకున్నాడని చెప్పి అరే నేనేదో చెప్పానండి, మీరు చెప్పారు అరెస్ట్లు అవుతాయని. ఏం మాట్లాడుతున్నారు? రమేష్ గారు ఎవరు సమర్థించట్లేదు, శాంతి ప్రసాద్ గారు ఎవరు సమర్థించట్లేదు. రమేష్ గారు సంయమనం విచక్షణ కోల్పోయి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అది అడుగుతున్నారు. రమేష్ గారు ఒక్క నిమిషం, శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. రమేష్ ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు సార్ మీరు స్పీకర్ పెట్టండి సార్. కాదు రమేష్ గారు, 100,000 ఉన్నాయి. ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్ అండి. అసలు ఏంటో శాంతి ప్రసాద్ గారు మీరు ఒక్కటే చెప్తున్నారు. అక్కడ 100 మీటింగ్లో మాట్లాడారు, తప్పులు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అసభ్యకరంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. మీరు ఏం మాట్లాడతారు? పూర్ణ డిబేట్ లోకి వచ్చి ఏం మాట్లాడతారు? మీరేం మాట్లాడతారు? ఎంతసేపు వైసీపీ వాళ్ళు మాట్లాడారు, తప్పుడు మాట్లాడారు, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిడతాం. మీదే మీరు ఇందాక మాట్లాడుతాం, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పట్టాన్ని ఎవరిని తిట్టాడు? సజ్జలను తిడితే నన్ను తిట్టాడు చెప్పుకున్నా, నన్ను తిట్టాడు చెప్పుకున్నా. తిడితే నా పార్టీ కార్యకర్తలకి బుద్ధి లేదా సిగ్గుసారా లేదా? చట్టాల పట్ల మీకుందా సిగ్గుసారా? మాట్లాడతారు మీరు. ఏ రకంగా తీసుకెళ్లారు? ఏం చేస్తారు మీరు? లేదు ఎవరు మాట్లాడినా తప్పండి, ఎవరు మాట్లాడినా తప్పే. దానికి ఏమి వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని ఉండదు. శాంతి ప్రసాద్ గారు శాంతి ప్రసాద్ గారు ఎప్పుడు తీసుకెళ్ళారు మీరు? శాంతి ప్రసాద్ గారు ఎప్పుడు తీసుకొచ్చారు? శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు చేసుకుని ఒక్క నిమిషం ఆగండి సార్.
అభివృద్ధి రాకపోతే పవన్ కళ్యాణ్ గారు మాడితే చట్ట పరిధిలోకి రాదు. ఒక్క నిమిషం అండి, ముందు వాళ్ళు మాడారు కాబట్టి మేము మాడాం. ఇదేనండి డక్రము. సంయమనం, విచక్షణ ఇవన్నీ కోల్పోయి మాడితే ఎలాగండి? ఎవరు నేర్పాలి? మీరు తిరిగి సమర్థిస్తున్నారు కదా మాడింది రైట్ అని. ముందు వాళ్ళు మాడరు కాబట్టి సందర్భం ఏంటి? తిరిగి ఏమైంది? 140 కాదు 170 చేసి తిరిగాడు. ఏమైంది? 11 ఇచ్చారు కదా. ఎన్ని జేబులు వేసుకున్నాను కాదు. కాదండి, మీరు ఇదే డిబేట్ లో తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడారు నాకు తెలుసు. ఇదే డిబేట్ లో మీరు ముఖ్యమంత్రి చైర్ ఏం రెస్పెక్ట్ ఇచ్చారు నాకు తెలుసు. కొత్తగా మాట్లాడారు శాంతిప్రసాద్ గారు కాదండి. మీరు డిబేట్ లో ఒక గౌరవ ముఖ్యమంత్రిని సైకోన ఎన్ని సంబోధించారో నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గురించి ఎన్ని మాట్లాడారు? ఎన్ని డిబేట్లు అండి? ఏం మాట్లాడుతున్నారా? ఇవాళ మీరేమో సస్తంగ ప్రవచనాలు చెప్తే అరే ఒక్క నిమిషం అండి, ముగ్గురు మాట్లాడితే అసలు ఏమన్నా రీచ్ అవుతుందా? సరే ఓండి, ఎవరికి ఇస్తే వాళ్ళు మాట్లాడండి. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. మీరు మాట్లాడుతున్నారు, ఈయన మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడుతున్నారు. చెప్పండి. ఓకే మీరు రాసుకోండి, మీకు రాసుకోండి. అజయ్ ఏంటి పంచాయతీ ఇంతేనా? వర్మ గారు, నేను ఒక విషయం చెప్తా వర్మ గారు. ఇక్కడ ప్రసాద్ గారు ప్రతి విషయంలో కూడా నాకు బాగా తెలిసిన అనలైజ్ చేస్తుంటారు. ఈ రోజు కక్ష సాధింపు అరెస్టులు జరుగుతున్నాయని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్మ గారు రంగనాయకమ్మ అని 73 సంవత్సరాల పెద్ద ఆవిడ అర్ధరాత్రి 1 గంటకి ఆవిడ ఇంటికి 15 మంది పోలీసులు వెళ్ళారు సార్. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టలేదు, లేకుంటే వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా తిట్టలేదు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా తిట్టలేదు. ఆవిడ ఏం రాసింది తెలుసా సార్? పోస్ట్ రాసింది, ఫేస్బుక్ లో పోస్ట్ రాసింది. అమరావతి ఆడపడుచులు రోడ్ల మీద లాగేసి చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎటుపోతుంది రాష్ట్రంలో, మీరు నిద్రపోతున్నారా అని రాశారు. అది బూతు. ఆవిడ రాసిన మ్యాటర్ బూతు. 15 మంది పోలీసులు సార్ రాత్రి 1 గంటగా పెద్ద ఆవిడ ఇంటికి వెళ్ళి 73 సంవత్సరాలు ఉన్న రంగనాయకమ్మ గారిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఏమైపోయారు సార్? అనాలిసిస్ అంతా చేసిన వాళ్ళంతా పెద్ద మనుషులు. వెనక్కి వెళ్ళి వినండి, ఏం మాట్లాడని తెలుస్తుంది. వీడియోలు చూపిస్తే తెలుస్తుంది ఏం మాట్లాడని మాట్లాడుతున్నారు కదా. మరి అప్పుడు అనాలిసిస్ చూడండి ఒకసారి. ఆగండి అన్నా, మీరు ఏమి చూడకుండా అప్పుడేం చేశారు ఇప్పుడేం చేశారు? జగన్ రెడ్డి పాలన ఎప్పుడు సమర్థించకూడదు, 140 జేబులు తిరుగుతాడు అనకూడదు. వర్మ గారు, ఆ రోజు పెద్దవని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు ఒక్కడ మాట్లాడు రాష్ట్రంలో. నేను మాట్లాడాను, నేను ఖచ్చితంగా మాట్లాడాను. మీ గురించి అడిగాడైనా నేను చెప్తా, కాల్ రైతు చెప్తాను, నేను మాట్లాడాను. తీసుకొచ్చేస్తా వీడియోలు కావాలంటే. ఆగండి సార్, నేను ఈ రోజు దాకా విశ్లేషణలో తప్పనే చెప్పా, ఒప్పనే చెప్పా. నేను ఏ రోజు నటించలే. ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ మా అక్కని ఏడిపించొద్దంటే పెట్రోల్ బస్ తగలబెట్టారు సార్. ఆడి గురించి ఎవడు మాట్లాడలే రాష్ట్రంలో. కాదు అజయ్ సరే ఓకే నాకు పాయింట్ అర్థమైంది. ఇప్పుడు అవన్నీ ఒకటి చెప్పుకుంటే సరే. నేను ఒకటే పాయింట్ చెప్తాను. ఇప్పుడు అవన్నీ కూడా ప్రజలు తప్పని భావించారు కాబట్టి కదా 11 సీట్లు వచ్చినాయి. దాని గురించి డిస్కషన్ ఎందుకు? ప్రజలు తప్పని భావించారు సార్. నేనేమంటున్నాను సార్, రాష్ట్రంలో అన్ని అరాచకాలు జరిగినప్పుడు యాజ్ ఎ అనలిస్ట్ ఎలక్షన్ కి కరెక్ట్ గా ఏది ఎలక్షన్ అంతా అయిపోయి రిజల్ట్స్ వచ్చే ముందు ఏం చెప్పారు సార్ ఈ పెద్ద మనిషి? సరేనండి, ఆయన టార్గెట్ ఎందుకండి? సరే ఓకే, ఎవరి అభిప్రాయాలు చెప్పారులేండి చాలు. ఇప్పుడు అన్ని కలెక్ట్ అవ్వాలి. సరే ఇప్పుడు దాన్ని సరేనండి. ఇప్పుడు అన్ని రైట్ కావాలని లేదు కదా. ఆయనకి ఏదో తోచింది ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన టార్గెట్ పెట్టడం సుఖం ఏముంది? జరుగుతున్న దాన్ని అసెంబ్లీకి వెళ్ళినప్పుడు జగన్ రెడ్డి మధుసూదన్ రావు ఏం మాట్లాడారు? తర్వాత మొన్న పోలీసులు ఆ పోలీసులు ఏం మాట్లాడాడు? అజయ్ ఒక్క నిమిషం, ఆయన ఏదో శాంతిప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, శాంతిప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. అసలు రీచ్ అవ్వట్లేదు. మించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని. చూడండి వినబ్బా, 2019 ముందు వరకు ఏ పోలీసులు అయితే నమ్మనన్నాడు, ఆ పోలీసులు 19 నుంచి 24 వరకు జేబులు వేసుకున్నాడు. తర్వాత 24 తర్వాత నేను నమ్మనంటున్నాడు. మొన్న కేసు పెడితే ఒక వ్యక్తి మీద నువ్వు సప్త సముద్రాల అవతల తీసుకొచ్చి గొడ్డలెప్పు తీస్తా అన్నాడు. దేనికి గొడ్డలెప్పు తీస్తా అన్నాడు? తప్పు చేస్తే గొడ్డలెప్పు తీస్తా అన్నాడు. కేసులు పెడితే
పోలీసులు బెదిరిస్తున్నాడు, అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తున్నాడు. అంతకు మించి చంద్రబాబు నాయుడు గారు 2019 ప్రసాద్ గారు ఏంటి పోసాని చాలా అంశాలు చెప్పారు, కొంతమంది పేర్లు కూడా చెప్పారు. బెదిరించారు. ఒక నిమిషం అండి. మరి ఏం చేశారు మీరు? అరే ఏం చేశారు మీరు? మాట్లాడండి. ఇప్పుడు పోసాని గారిని అరెస్ట్ చేసింది నంది అవార్డులో కులదోషం జరిగిందని కాన్సెప్ట్. దాంట్లో ఇంకేం పేర్లు చెప్తారు? వేరే ఉండవా? ఏముంటాయి? కేసులు పెట్టమని దాని మీద సంబంధించిన కేసులు దాని గురించి మాట్లాడదాం. మీ అనుమానం ఇంకెవరెవరు వస్తే ఛాన్స్ ఉంటుంది? జోగి రమేష్, కొడాలి నాని, రోజారెడ్డి వీళ్ళందరూ లైన్లోనే ఉంటారు, ఎవరిని వదలరు వాళ్ళు. అంతే, ఇంకేముంది? తప్పులేనా? జీవీరెడ్డి ఇష్యూ ఇవాళ పక్కకి డైవర్ట్ అవ్వాలని పోసాన్ని అరెస్ట్ చేశారు. ఇది అజయ్ జీవీరెడ్డి నుంచి విపరీతమైన సపోర్ట్ దొరికింది. దెన్ హీస్ గాట్ సింపతి వచ్చిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి. నేను ఒక మాట చెప్తాను వర్మ గారు, జీవీరెడ్డి టాపిక్ డైవర్ట్ చేయడానికి పోసాన్ని అరెస్ట్ చేశారంట. ఏమైంది సార్ జీవీరెడ్డి విషయంలో? రాజీనామా ఇవ్వగానే యాక్సెప్ట్ చేశారు. రాజీనామా ఇవ్వగానే యాక్సెప్ట్ చేశారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు ఏంది? ₹1 9 నెలల్లో ₹1 జనరేట్ చేయలేమని చెప్పడం తప్ప. వీఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ ఈవెన్ సింగిల్ రూపీ ఫ్రమ్ లాస్ట్ 9 months. 470 మందిని నేను తీసిన 2024 వచ్చే టైంకే 378 మందిని అన్యాక్రాంతంగా ఉన్న వాళ్ళు తొలగించబడ్డారు. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ దిస్? చెప్పండి ఆయన ఏం చెప్తారు? మీరు తెలుగుదేశం జనసేన ఇద్దరితో మాట్లాడుకుందాం, వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను అడిగారు. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఇచ్చారు కదా. ఇప్పుడు మాట అనగానే ఇది బిట్టుకు వచ్చింది లేండి, మాకు అలాగే ఎస్ఐ రేటింగ్ మాకు బిట్టుకు వచ్చిందా? చదవండి. ఏం పర్లే, నేను ఎగరే చెప్తా. అయిపోయింది నాది. ఏంటి చెప్పు అజయ్. ఇప్పుడు కాదండి, జీవీరెడ్డి విషయం కోసం టాపిక్ డైవర్ట్ చేశారని ఏదో యూజ్లెస్ కామెంట్స్ చేస్తారు సార్, నాకు అర్థం కావట్లేదు. ఈరోజు జీవీరెడ్డి గారు ఆయన మనస్సాక్షిగా ఆయన రాజీనామా చేసుకున్నాడు. కాబట్టి దాన్ని ప్రభుత్వం ఆమోదించింది ఆ రాజీనామాని. ఆయన ఏం అలిగేషన్స్ చేశాడు? 400 మంది జగన్ గవర్నమెంట్ లో అక్రమంగా వచ్చి జీతాలు తీసుకుంటారని ఒక అలిగేషన్ ఒకటి చేశారు. దాన్ని చేశారు. దాని మీద పార్టీ గవర్నమెంట్ అప్రిషియేట్ చేసింది, దాని మీద యాక్షన్ తీసుకుంది. మొన్న ఏదైతే దినేష్ కుమార్ అతని మీద ఏదైతే అలిగేషన్ వచ్చిందో అలిగేషన్ మీద దినేష్ కుమార్ తీసుకెళ్లి జాడికి రిపోర్ట్ చేయమని చెప్పింది. అవన్నీ తెలుసు. ఓకే అదండి. ఓకే జీవీరెడ్డి తెలిసింది అదట. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? వర్మ గారు ఫైనల్ పాయింట్ ఇప్పుడు ఇక్కడ జీవీరెడ్డి గారి విషయం మీదే టాపిక్ డైవర్ట్ అన్నారు, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన ఒక గొప్ప పని తెలుసా సార్? ఎవ్వడు కూడా బ్యూరోక్రాట్స్ ఎవరన్నా వాడు ఎంత తోపైనా సరే పార్టీలో తప్పుగా మాట్లాడితే వాడు పార్టీలో ఉండాల్సిన అజయ్, మీరు ఇంకా చిన్నగానే శాంతి ప్రసాద్ గారికి నాకు మీరు రాజకీయాలు ఎప్పటి నుంచి చూస్తున్నాం. నేను ఒక విషయం చెప్తాను. చంద్రబాబు గారు అనే వ్యక్తి ఈజ్ ఎ బ్యూరోక్రాట్ మ్యాన్. రాసుకోండి, ఇది బ్యూరోక్రాట్ను రక్షించినట్టు ఒక కార్యకర్తని పార్టీలో ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ప్రొటెక్ట్ చేయడైనా. నేను ఆగాను, మీరు ఆగండి ఒక నిమిషం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తారు. కాంట్రడిక్షన్ ఏంటంటే, ఇప్పుడు ఈ దినేష్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ని జీఐడీకి అటాచ్ చేయకుండా ఓన్లీ జీవీడీ రాజీనామా యాక్సెప్ట్ చేస్తే అంబిగ్యూటీ. బట్ పార్లల్గా జరిగింది, మీరు గమనించండి. రెండోది, మీరు క్రెడెన్షియల్స్ కనుక అందులో గమనించగలిగితే గవర్నమెంట్ ఫామ్ అవ్వకముందే 378 మంది అన్యాక్రాంతంగా ఉన్న వాళ్ళు తొలగించబడ్డారు. ఈ 400 పైచీలకు జీవీరెడ్డి తొలగించిన దగ్గర ఈ రోజుకి కూడా వాళ్ళు తొలగించబడ్డారు లేదో అజయ్ గారిని చెప్పండి. తొలగించబడలే, దే ఆర్ బీయింగ్ పేయింగ్. ఆ పేయింగ్ ఎందుకు జరుగుతుంది? దాని దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ డబుల్ క్రాస్ చేశారు జీవీరెడ్డికి. ఆ డబుల్ క్రాస్ పర్యవసానం ఏంటంటే ఎస్ టేకన్ ఇండిపెండెంట్ డెసిషన్. అండ్ ఇంకోటి అంటే కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలో కన్సర్న్ మినిస్టర్తోనూ రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్ గారితో డిస్కస్ చేయకుండా డెలిబరేషన్స్ అండ్ అవుట్రైటెడ్ డెసిషన్స్ తీసుకుంటే కాన్సిక్వెన్స్ ఇలాగే ఉంటాయి. దిస్ ఈజ్ అనదర్ థింగ్. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పరసీ అనే దాంట్లో ఇవాళ జీవీరెడ్డి ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ ద లాస్ట్ 9 months. ఏపీ ఫైబర్ నెట్లో ₹1 డబ్బులు సంపాదించలేకపోయినా ఈ కూటమి ప్రభుత్వం. ఇదంతా ఏంటంటే పాతదే జనరేట్ అవుతుంది. దిస్ ఈస్ గాట్ ఎస్టాబ్లిష్డ్. అది ఏమవుతుంది? జీవీరెడ్డి ఇష్యూలో జీవీరెడ్డి ఎక్సీడెడ్ హిస్ లిమిట్స్. చాలా తప్పండి. ఫస్ట్ థింగ్ సార్, ఎక్సీడెడ్ అన్న దగ్గర 400 మంది దగ్గర ఉన్నప్పుడే వింటో నేర్చుకుంటే అర్థమవుతుంది ఎక్కడ ఎక్సీడ్ అయ్యాడో చెప్తానండి. ఈ అసర్ప్డే పవర్ విచ్ హి డజంట్ హ్యావ్. రాజీనామా ఇప్పుడు వాళ్ళని హౌస్ చేయకూడదు, గవర్నమెంట్కి రిఫర్ చేయాలా. గవర్నమెంట్ ఈజ్ ద అథారిటీ. అక్కడ మినిస్టర్ కన్సర్న్ మినిస్టర్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ క్యాబినెట్ గారు వాళ్ళ అథారిటీ.
కానీ హీ హాస్ టేకెన్ ది డెసిషన్ ఓకే అండ్ అనౌన్స్ ఇట్. అది ఫస్ట్ తప్పు. రెండో తప్పు, పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ లో నీకు డ్యూ ప్రాసెస్ ఉంటుంది, రూల్ ఆఫ్ లా ఉంటుంది. ఇవి రెండు ఫాలో కాకపోతే చాలా కష్టమైన పని. కానీ చంద్రబాబు నాయుడు గారు బ్యూరోక్రాట్ ఫ్రెండ్ అంటే కాదు. చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ ఫ్రెండ్లీ టు రూల్ ఆఫ్ లా అండ్ ఫ్రెండ్లీ టు డ్యూ ప్రాసెస్. ఆ రెండు సక్రమంగా జరగలేదు కాబట్టి జీవీ రెడ్డి తొందరపడ్డాడు కాబట్టి జీవీ రెడ్డి నుంచి ఎట్లా చేశాడు, ఓకే దానికి సమర్థింపుగా ఆ దినేష్ కార్తీక్ అతను ఎవరైతే సరిగా ఆ స్థాయికి నిలబడలేదు అతన్ని అదే పని చేశాడు. ఇక్కడ ఒకటే చెప్తున్నా, గత ముఖ్యమంత్రిలాగా గుడ్డలు పొదిస్తా మీరు ఎక్కడో లాక్కొస్తారని చెప్పట్లా. తప్పు చేసిన వాడు తన పార్టీ వాడని సరే అతను కఠినంగా రైట్ రైట్ తప్పు చేయలేదు, అది ఓకే గత ముఖ్యమంత్రి గానీ ఇప్పటి ప్రతిపక్షంలో లేని ఒక ఎమ్మెల్యే గారు ఆ మాటలు మాట్లాడుతున్నాడా? ఓకే చూద్దామండి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శాంతిప్రసాద్ జిస్లో పండుగ. థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సజ్జా అజయ్ గారు, థ్యాంక్ యూ రమేష్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 19 న్యూస్.